అదివో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో తిరుమలలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, వెంకటాద్రి నిలయానికి ఎలా వెళ్ళాలి, అలాగే తిరుమలలో మరియు తిరుమల బయట ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నిటినీ మీకు చూపిస్తాను. దర్శనం సమయంలో వీడియోలు తీయడానికి అనుమతి లేకపోవడంతో, అలాగే నేను మొబైల్ తీసుకెళ్ళలేకపోవడంతో దర్శనం సంబంధించిన వీడియోలు రికార్డ్ చేయలేదు. అయితే తిరుమల పరిసర ప్రాంతాలు, అక్కడి వాతావరణం, చూడదగిన ప్రదేశాలు అన్నిటినీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. తిరుమలలో రూమ్స్ తీసుకోవాలంటే ముందుగా మీరు తిరుమలలో ఉన్న సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇది ప్రధాన బస్ స్టాండ్ మరియు భక్తులు ఎక్కువగా వచ్చే ఎంట్రీ ఏరియా దగ్గరలోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది. సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు మీ ఆధార్ కార్డ్ చూపించాలి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక వాళ్ళు మీకు ఒక టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ ఆధారంగా రూమ్ అలాట్మెంట్ జరుగుతుంది. తిరుమలలో రూమ్స్ ధరలు ఫెసిలిటీస్పై ఆధారపడి ఉంటాయి. 50 నుండి 1000 వరకు రూమ్స్ ఉంటాయి. మీరు ఏ కేటగిరీ కావాలో దానిపై ఆధారపడి రూమ్ ఇస్తారు. టోకెన్ అలాట్ అయిన వెంటనే మీ మొబైల్కి ఒక SMS వస్తుంది. అందులో మీ రూమ్ నెంబర్, అడ్రస్, గూగుల్ మ్యాప్ లింక్ లాంటి రూట్ డైరెక్షన్స్ అన్నీ ఉంటాయి. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు సులభంగా రూమ్ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు మెసేజ్ వచ్చిన తర్వాత 3 గంటల లోపు మీరు రూమ్ దగ్గరికి వెళ్ళాలి. లేట్ అయితే రూమ్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సి వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ కీస్ ఇస్తారు. తర్వాత మీరు ఫ్రెష్ అవ్వచ్చు. మొత్తానికి తిరుమలలో రూమ్ బుకింగ్ ప్రాసెస్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. సరైన టైంలో సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీరు ₹1 కూడా ఖర్చు చేయకుండా ఫ్రీగా స్టే కావాలంటే తిరుమల వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఉన్న వెంకటాద్రి నిలయం చాలా మంచి ఆప్షన్. ఇక్కడ స్టే పూర్తిగా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ భక్తుల కోసం పూర్తి ఫుడ్ సపోర్ట్ ఉంటుంది. ఉదయం భోజనం, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్, ఈ 3 టైమ్స్లో ఫుడ్ అందిస్తారు. టైమింగ్ ఫిక్స్గా ఉంటాయి కాబట్టి ఆ టైంలోనే వెళ్ళాలి. ఇక్కడ క్లీన్ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ, స్నానం చేసుకునే సౌకర్యం అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పిల్లలకి లేదా భక్తులకి గుండు కట్టించే సౌకర్యం కూడా ఉంటుంది. మా బాబుకు కూడా ఇక్కడే గుండు చేయించాం. చాలా సింపుల్గా అయిపోయింది. ముందుగా టోకెన్ తీసుకోవాలి. రష్ తక్కువ ఉంటే వెంటనే ఇచ్చేస్తారు టోకెన్స్. ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తానికి తిరుమలలోని వెంకటాద్రి నిలయం చాలా ఉపయోగకరమైన ప్లేస్. ఫ్రీ స్టే, ఫుడ్ సపోర్ట్, టాయిలెట్స్, ముండాన్ ఫెసిలిటీ అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. వెంకటాద్రి నిలయంలో ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. కానీ కొన్ని ముఖ్యమైన ఫెసిలిటీస్ గురించి తెలుసుకోవాలి. మీ దగ్గర 2 లేదా 3 బ్యాగ్స్ ఉంటేనే వాటిని సేఫ్గా పెట్టుకోవడానికి లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. ముందుగా మీ ఆధార్ కార్డ్ చూపించాలి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తయ్యాక మీకు లాకర్కి ఇస్తారు. ఆ లాకర్లో మీరు మీ బ్యాగ్ సేఫ్గా పెట్టుకోవచ్చు. లాకర్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ చూపించాలి. వెరిఫికేషన్ పూర్తవ్వాలి. అప్పుడే మాత్రమే లాకర్కి ఇస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే లాకర్ ఉన్న వాళ్ళకే బ్లాంకెట్ మరియు మ్యాట్ ఇస్తారు. లాకర్కి చూపించిన తర్వాత మాత్రమే బ్లాంకెట్, మ్యాట్ ఇవన్నీ ఇస్తారు. దాంతో మీరు సౌకర్యంగా పడుకోవచ్చు. మొత్తానికి వెంకటాద్రి నిలయంలో ఫ్రీ అకామిడేషన్, స్టే, సేఫ్ లాకర్ సిస్టమ్, బ్లాంకెట్ అండ్ మ్యాట్ ఫెసిలిటీ అన్నీ చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. తిరుమల వెంకటేశ్వర టెంపుల్ అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. ఇది ఒక పూర్తి ఆధ్యాత్మిక నగరం, బాగా నిర్వహించబడిన సిస్టమ్. ఇక్కడ లక్షలాది మంది భక్తులు వచ్చినా కూడా దర్శనం సాఫీగా జరగడానికి ప్రత్యేకమైన మేనేజ్మెంట్ ఉంటుంది. దర్శనానికి ప్రధాన ప్రవేశం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఉంటుంది. భక్తులను వేర్వేరు కేటగిరీలుగా విడగొడతారు. ఉచిత దర్శనం, 300 ప్రత్యేక దర్శనం, ప్రత్యేక సేవా టికెట్లు, క్యూ హాళ్లలో భక్తులను బ్యాచులుగా ముందుగా పంపిస్తారు. ఎక్కడా ఆగకుండా కంటిన్యూగా మూవ్ అయ్యేలా సిస్టమ్ ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అనేది ఒక రకంగా హిల్ టాప్లో ఉన్న ఒక చిన్న నగరం లాంటిది. ఇక్కడ పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి. కూర్చోవడానికి బెంచీలు ఉంటాయి. తాగునీరు, టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్యాన్స్, టీవీ స్క్రీన్స్ ఉంటాయి. ఉచిత అన్నప్రసాదం కూడా ఇస్తారు. ఒకేసారి వేలాది భక్తులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఉంది. తిరుమలలో వసతి పూర్తిగా సిస్టమేటిక్గా ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ ద్వారా రూమ్స్ ఇస్తారు. ఫ్రీ అండ్ పేమెంట్ రూమ్స్ 2 ఉంటాయి. పెద్ద డార్మిటరీ హాళ్ళు కూడా ఉంటాయి. బ్యాగ్స్ కోసం లాకర్ సిస్టమ్ ఉంటుంది. చాలామంది భక్తులు బయట హోటల్స్ అవసరం లేకుండానే ఇక్కడ ఉండగలరు. రోజు లక్షలాది భక్తులకు ఉచిత భోజనం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఫుడ్ టైమింగ్స్ పెద్ద డైనింగ్ హాల్లో సర్వ్ చేస్తారు. పూర్తిగా హైజీనిక్గా నిర్వహణ ఉంటుంది. ఇది తిరుమలలో అత్యంత బాగా నిర్వహించబడే సిస్టంలలో ఒకటి. దర్శనం నుండి ఫుడ్ వసతి వరకు అన్నీ ఒక సిస్టంలో సాఫీగా నడుస్తాయి.
తిరుమలలో ఏఆర్పి కౌంటర్ అంటే సాధారణంగా అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రాసెస్ ద్వారా ముందుగా రూమ్ బుక్ చేసుకున్న భక్తుల కోసం ఉండే కన్ఫర్మేషన్ అండ్ అలాట్మెంట్ కౌంటర్. మీరు ముందుగా బుక్ చేసిన రూమ్ వివరాలు చూపించాలి. ఆధార్ లేదా ఐడి వెరిఫికేషన్ చేస్తారు. మీ బుకింగ్ను కన్ఫర్మ్ చేస్తారు. తర్వాత మీకు రూమ్ అలాట్మెంట్ మెసేజ్ వస్తుంది. అందులో రూమ్ నెంబర్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది. ఆ లొకేషన్కి వెళ్ళి రూమ్ కీస్ తీసుకోవాలి. ఏఆర్పి కౌంటర్ అంటే ఆన్లైన్ రూమ్ బుకింగ్ చేసిన వాళ్ళ కోసం మాత్రమే. ఇది సాధారణంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఆన్లైన్ బుకింగ్ లేకపోతే సిఆర్ఓ ద్వారా మాత్రమే రూమ్స్ తీసుకోవాలి. ఇది తిరుమలలో ఉన్న శ్రీరామ స్తూపం. తిరుమల వెంకటేశ్వర టెంపుల్ పరిసరాల్లో ఉన్న ఈ స్థలం చాలా పవిత్రమైనది. ఇక్కడ శ్రీరాముని నామాన్ని స్మరించుకుంటారు. తిరుమల వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఫోటోషూట్ కోసం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక ముఖ్యమైన స్పాట్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది భక్తులు ఆ పవిత్ర విగ్రహం ముందు నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఆ క్షణాన్ని గుర్తుగా ఉంచుకుంటారు. తిరుమల వెంకటేశ్వర టెంపుల్లో జరిగే అఖండ హరినామ సంకీర్తనం అనేది 24 గంటలు నిరంతరం భగవంతుని నామాన్ని జపిస్తూ భజన బృందాలు మారి మారి కీర్తనలు పాడే ఒక పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం. గోవింద గోవింద అనే నామం ఎక్కడ చూసినా వినిపిస్తూ మొత్తం తిరుమల పరిసరాల్లో భక్తి వాతావరణాన్ని నింపుతుంది. ఇది మనసుకు శాంతి ఇవ్వడమే కాకుండా ఆలయం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయేలా చేసే ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. ఇదే తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ గేట్. సో ఈ గేట్లోకి అడుగు పెట్టగానే మొదట కనిపించేది పెద్ద ఓపెన్ స్పేస్. చుట్టూ భక్తుల రద్దీ మరియు నిరంతరం వినిపించే గోవిందా గోవిందా నామస్మరణ. అఖిలాండం వైపు పెద్ద దీపాలు వెలుగుతూ ఉంటాయి. కొబ్బరికాయలు కొట్టే స్థలం చాలా సాధారణంగా కానీ పవిత్రంగా కనిపిస్తుంది. ఆ ఫ్లేమ్స్, కర్పూరం వాసన, భక్తుల ప్రార్థనలు కలిసి ఒక ప్రత్యేకమైన ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. అదే దారి ముందుకు వెళ్తే ధ్వజస్తంభం కనిపిస్తుంది. బంగారు రంగులో మెరుస్తూ ఉన్న స్తంభం ఆలయ ప్రధాన గర్భగుడికి ఎదురుగా నిలబడి ఉంటుంది. చుట్టూ భక్తులు వరుసగా నిలబడి నమస్కారం చేస్తారు. కొందరు టెంకాయలు కొడతారు, మరికొందరు మౌనంగా చేతులు జోడించి ప్రార్థిస్తారు. మొత్తంగా ఈ ప్రాంతం ఒకే ఫీలింగ్ ఇస్తుంది. రద్దీ ఉన్నా కూడా పూర్తిగా శాంతి, భక్తి మరియు నియబద్ధమైన పవిత్రత కలిసిన ఒక ఆధ్యాత్మిక ప్రవేశ ద్వారం లాగా కనిపిస్తుంది. మేము ధ్వజస్తంభం వైపు టెంకాయలు కొడుతూ పని చేస్తుంటే ఇక్కడ మాత్రం మా వాడు ఏ టెన్షన్ లేకుండా ఫుల్గా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ధ్వజస్తంభం దగ్గర నుంచి కిందకి స్టెప్స్ దిగగానే మనం ఆలయ ప్రాంగణంలోకి వస్తాం. అక్కడ నుంచి ముందుగా పెద్దగా కనిపించేది ఈ గోపురం. ఇది తిరుమల వెంకటేశ్వర టెంపుల్కి సంబంధించిన ప్రధాన రాజగోపురం. ఇది ద్రావిడ శైలిలో నిర్మించిన ఆలయ గోపురం. అంటే కింద భాగం పెద్దగా, బలంగా ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ క్రమంగా చిన్నగా అవుతూ ఎత్తుగా కనిపిస్తుంది. దీని మీద చాలా శిల్పాలు ఉంటాయి. దేవతలు, పౌరాణిక కథల పాత్రలు చిన్న చిన్న రూపాల్లో చెక్కబడి ఉంటాయి. దూరం నుంచే చూసినా ఇది చాలా స్పష్టంగా కనిపించేలా రంగులు వేసి ఉంటారు. ఇక్కడి వాతావరణం చూస్తే గోపురం ముందు ఓపెన్ స్పేస్ ఉంటుంది. అక్కడ భక్తులు క్యూ లైన్లలో నిలబడి లోపలికి వెళ్తుంటారు. చుట్టూ చాలా నియంత్రితగా మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా రద్దీగా ఉండే ఆలయం. గోపురం దాటిన వెంటనే బయట శబ్దం తగ్గిపోతుంది. మనం మెల్లగా ఆలయం లోపల వాతావరణంలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ గోపురం ఒక పెద్ద ఎంట్రీ గేట్ లాంటిది. బయట నుంచి ఆలయం లోపలికి తీసుకెళ్లే మొదటి గుర్తు ఇదే. తిరుమలలో దర్శనం పూర్తయ్యాక భక్తులకి ఇచ్చే ముఖ్యమైన ప్రసాదం అంటే లడ్డూ ప్రసాదం. ఇది తిరుమల వెంకటేశ్వర టెంపుల్లో తయారు చేసి పంపిణీ చేస్తారు. దీనిని తిరుపతి లడ్డు అని కూడా అంటారు. ఈ లడ్డు ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ స్వీట్ కాదు. ఆలయ వంటశాలలో రోజు పెద్ద ఎత్తున తయారు చేస్తారు. ఇక్కడ తయారీ మొత్తం చాలా నియంత్రితంగా జరుగుతుంది. శుభ్రతకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ప్రతిరోజు లక్షల సంఖ్యలో లడ్డూలు తయారవుతాయి. ఎందుకంటే భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. దర్శనం తర్వాత కౌంటర్ దగ్గర టోకెన్ చూపించి లడ్డూ తీసుకుంటారు. ఇది ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో జరుగుతుంది. తిరుపతి లడ్డూకి ఒక ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. అంటే ఇది ఒక ప్రత్యేక ప్రాంతానికి చెందిన సంప్రదాయ ప్రసాదం అని గుర్తింపు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.